సో ఫ్రెండ్స్, మీరు స్టార్టింగ్లో వెడ్డింగ్ ఇన్విటేషన్ వీడియో ఎడిటింగ్ అయితే చూసారు కదా. సో సేమ్ అదేవిధంగా మీరు కూడా మీ మొబైల్లో అలర్ట్ మోషన్ యాప్ యూజ్ చేసి అటువంటి వెడ్డింగ్ ఇన్విటేషన్ వీడియో అనేది ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలో నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో చాలా సింపుల్గా అయితే ఉంటుంది. మీరు వీడియోని ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. సో వీడియోలో 3 స్టెప్స్లో పాస్వర్డ్ అనేది ఉంటుంది. సో మీరు పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాతనే ప్రాజెక్ట్ లింక్ అనేది ఓపెన్ అవుతుంది. సో జస్ట్ మీరు ప్రాజెక్ట్ ఓపెన్ అయిన తర్వాత అక్కడ ఫొటోస్ నేమ్స్ రీప్లేస్ చేసుకుంటే సరిపోతుంది. సో డిస్క్రిప్షన్లో ప్రాజెక్ట్ లింక్ అలాగే XML ఫాంట్స్ లింక్ అయితే ఉంటుంది. జస్ట్ మీరు లింక్ మీద ట్యాప్ చేసి వీడియోలో ఉన్న 3 స్టెప్స్లో పాస్వర్డ్ ఉంటుంది 6 డిజిట్స్లో. సో పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత మీకు ఒక ప్రాజెక్ట్ లింక్ అయితే ఓపెన్ అవుతుంది. జస్ట్ మీరు ఆ ప్రాజెక్ట్ లింక్ మీద ఓపెన్ చేసిన వెంటనే సో మీ మొబైల్లో ఉన్న అలర్ట్ మోషన్ లేక అయితే ఒక ప్రాజెక్ట్ అనేది ఇంపోర్ట్ అవుతుంది. జస్ట్ మీరు ఇంపోర్ట్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేయండి. సో ఇంపోర్ట్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసిన వెంటనే మనకి ఇక్కడ పర్సంటేజ్ అనేది ఉంది కదా. సో ఈ పర్సంటేజ్ అనేది 100% వరకు వచ్చిన తర్వాత సో మన మొబైల్లోకి ఒక వెడ్డింగ్ ఇన్విటేషన్ ప్రాజెక్ట్ అనేది ఇంపోర్ట్ అయిపోతుంది. జస్ట్ మనం అక్కడ ఫొటోస్ నేమ్స్ రిప్లేస్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇక్కడ మీకు పర్సంటేజ్ అనేది 100 వరకు అయిన తర్వాత స్కిప్ చేసి చూపిస్తాను చూడండి. సో మీకు 100% కంప్లీట్ అయిన తర్వాత మీకు ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. జస్ట్ మీరు ఇక్కడ ఫొటోస్ నేమ్స్ రిప్లేస్ చేసుకుంటే సరిపోతుంది. ఇక మీరు ఎక్స్ట్రాగా ఏమైతే చేంజ్ చేయనవసరం లేదు. సో స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే వెడ్డింగ్ ఇన్విటేషన్ ఉంటుంది. జస్ట్ టోటల్గా నేను ఈ విధంగా ఎడిటింగ్ చేసి ఉంచాను. టోటల్గా 60 సెకండ్స్ అయితే ఉంటుంది. జస్ట్ మీరు ఇక్కడ ఫొటోస్ నేమ్స్ డేట్స్ చేంజ్ చేసుకుంటే సరిపోతుంది. సో స్టెప్ బై స్టెప్ అయితే చూద్దాం. స్టార్టింగ్కి వచ్చేసేయండి. స్టార్టింగ్కి వచ్చేసి ఫస్ట్ స్టెప్లో మనకి ఏదైనా గణేష్ ఇంట్రో రావడం జరుగుతుంది. దీన్ని మనం చేంజ్ అయిన అవసరం లేదు. సో నెక్స్ట్ సెకండ్ స్లైడ్లోకి వచ్చేసి కోమలాస్ వెడ్డింగ్ ఇన్విటేషన్ అని చెప్పేసి ఒక సర్నేమ్ యాడ్ చేయడం జరిగింది. సో ఇక్కడ కోమలాస్ అనే ఎగ్జాంపుల్ సర్నేమ్ దగ్గర మీ సర్నేమ్ని ఎలా యాడ్ చేసుకుంటే కిందకి స్క్రోల్ చేసినట్టయితే మీకు ఇక్కడ లేయర్స్లో కోమలాస్ అనే టెక్స్ట్ ఎక్కడైతే కనిపిస్తుందో లేయర్ని మీరు సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత కింద మీకు ఆప్షన్స్లో ఎడిట్ టెక్స్ట్ అనేది ఒక ఆప్షన్ ఉంటుంది. క్యాపిటల్ ఏ స్మాల్ ఏ అని చెప్పేసి జస్ట్ మీరు ఎడిట్ టెక్స్ట్ మీద ట్యాప్ చేసిన వెంటనే ఇక్కడ మీకు ఎంటర్ చేసుకోవడానికి కీబోర్డ్ ఓపెన్ అవుతుంది. నేను ఎగ్జాంపుల్ చింతలాస్ అని చెప్పేసి యాడ్ చేస్తున్నాను. మీరు మీ సర్నేమ్ని ఇక్కడ యాడ్ చేసుకునేసేయండి. సో యాడ్ చేస్తానే మనకి ఇక్కడ చేంజ్ అయిపోయింది. పైన టిక్ మార్క్ మీద ట్యాప్ చేసి బ్యాక్ వచ్చేసేయండి. సో బ్యాక్ వచ్చిన తర్వాత నెక్స్ట్ స్టెప్లోకి వచ్చినట్టయితే ఇక్కడ ఎగ్జాంపుల్ సో బ్రైడ్ అండ్ గ్రూమ్ ఫొటోస్ అలాగే వాళ్ళ నేమ్స్ అయితే యాడ్ చేశాను. సో ఫస్ట్ మనం ఇక్కడ నేమ్స్ చేంజ్ చేద్దాం. ఇక్కడ ఎగ్జాంపుల్ శివకుమార్ అండ్ జాహ్నవి అనేసి యాడ్ చేసిన కింద లేయర్స్లో మీకు ఎల్లో కలర్లో శివకుమార్ అండ్ జాహ్నవి అనే టెక్స్ట్ ఎక్కడైతే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఎల్లో కలర్లో ఉన్న మొత్తం టెక్స్ట్ ఉంటుంది. సో ఈజీగా మీరు ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. సో శివకుమార్ అండ్ జాహ్నవి టెక్స్ట్ని సెలెక్ట్ చేశాను. సో యాజ్ ఇట్ ఈజ్ ఇందాక చేసినట్టే ఎడిట్ టెక్స్ట్ అనండి. సో ఇక్కడ ఎగ్జాంపుల్ నేను రవి అండ్ రమ్య అంటున్నాను. సో గ్రూమ్ నేమ్ రవి అలాగే బ్రైడ్ నేమ్ జాహ్నవి ప్లేస్లో రమ్య అంటున్నాను. సో మీరు ఎవరైతే బ్రైడ్ అండ్ గ్రూమ్ నేమ్స్ ఉంటారో వాళ్ళ నేమ్స్ని ఈ విధంగా ఎడిట్ చేసుకునేసండి. ఎడిట్ చేసిన తర్వాత పైన మీకు కపుల్ పిక్ అని చెప్పేసి ఉంటుంది. సో కపుల్ పిక్ని మీరు చేంజ్ చేసుకోవడం కోసం సో ఇక్కడ మీకు ఇక్కడ ఏదైతే ఇమేజ్ కనిపిస్తుందో సేమ్ అదే ఇమేజ్ మీకు ఇక్కడ లేయర్స్లో కనిపిస్తుంది ఇంక్ అనే ఆప్షన్ పైన. సో దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీకు కలర్ అండ్ ఫిల్ అనేసి ఒక పెయింట్ బకెట్ ఆప్షన్ ఉంటుంది. సో ఇందులోకి వెళ్ళినట్టయితే ఇక్కడ మీకు 2 స్టార్లు ఉంటాయి, గ్రీన్ ఒకటి వైట్ ఒకటి. మీరు వైట్ కలర్ స్టార్ ఆప్షన్ మీరు సెలెక్ట్ చేసుకోండి. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీ ఫోన్లో ఉన్న మీడియా అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ మీరు కపుల్ పిక్ ఏదైతే ఉందో ఆ ఫోటోని మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి మీ ఫోన్లో నుంచి. నెక్స్ట్ పైన రైట్ సైడ్ టాప్ కార్నర్లో ప్లస్ బటన్ ఉంటుంది. దీని మీద ట్యాప్ చేస్తే ఫోటో ఈ విధంగా యాడ్ అయిపోతుంది. మీరు ఈ విధంగా బ్యాక్ వచ్చేసి మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్ ఆప్షన్లోకి వెళ్ళి ఇక్కడ రైట్ సైడ్ 4 ఆప్షన్స్ ఉంటాయి మీరు అడ్జస్ట్ చేసుకోవడానికి, సైజు, రొటేషన్ ఈ విధంగా. సో మీరు కరెక్ట్గా షేప్లోకి వచ్చేటట్టు ఈ విధంగా అడ్జస్ట్ చేసుకొని బ్యాక్ వచ్చేసేయండి. సో బ్యాక్ వస్తే ఫోటో అనేది ఈ విధంగా మనకు యాడ్ అయిపోతుంది. సో కరెక్ట్గా మీరు అడ్జస్ట్ అయితే చేసుకోండి షేప్లోకి వచ్చేటట్టు. సో దాని తర్వాత మీరు నెక్స్ట్ స్లైడ్లోకి వచ్చేసినట్టయితే ఇక్కడ గ్రూమ్ ఫోటో ఇచ్చాను శివకుమార్ అని చెప్పేసి. సో ఫస్ట్ టెక్స్ట్ చేంజ్ చేసుకోవాలి కాబట్టి ఎల్లో కలర్లోనే శివకుమార్ టెక్స్ట్ని సెలెక్ట్ చేసి ఎడిట్ టెక్స్ట్ అనండి. ఎగ్జాంపుల్ నేను ఇక్కడ శివకుమార్ దగ్గర రవి అంటున్నాను. మీరు మీ గ్రూమ్ నేమ్ యాడ్ చేసుకోండి. కింద పేరెంట్స్ నేమ్ సన్ ఆఫ్ అని చెప్పేసి ఉంటుంది. ఆ టెక్స్ట్ని సెలెక్ట్ చేసుకొని ఎడిట్ టెక్స్ట్.
ఇక్కడ మీరు టెక్స్ట్ని కూడా చేంజ్ చేసుకొని పైన టిక్ మార్క్ మీద ట్యాప్ చేసి బ్యాక్ వచ్చేసేయండి. సో నెక్స్ట్ గ్రూమ్ ఫోటో ఇక్కడ ఉంటుంది, గ్రూమ్ ఇమేజ్ అనేసి లేయర్స్లో దాన్ని సెలెక్ట్ చేసి యాజ్ ఇట్ ఈజ్ ఇందాక చేసినట్టే కలర్ అండ్ ఫిల్ అనేసి పెయింట్ బకెట్ ఆప్షన్ ఉంది కదా, దీని మీద ట్యాప్ చేసి వైట్ కలర్లో ఉన్న స్టార్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే మీ ఫోన్లో ఉన్న మీడియా రావడం జరుగుతుంది. ఇక్కడ మీరు గ్రూమ్ ఫోటోని సెలెక్ట్ చేసి పైన ప్లస్ బటన్ మీద ట్యాప్ చేస్తే యాడ్ అయిపోతుంది. మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్ ఆప్షన్ యూజ్ చేసి మీరు ఈ విధంగా ఫోటో అనేది కరెక్ట్గా షేప్లోకి వచ్చేటట్టు అడ్జస్ట్ చేసుకొని బ్యాక్ వచ్చేసేయండి. సో నెక్స్ట్ స్లైడ్లోకి వచ్చినట్టయితే బ్రైడ్ ఫోటో అలాగే డీటెయిల్స్ అయితే ఉంటుంది. ఫస్ట్ మనం జాహ్నవి అనే టెక్స్ట్ని సెలెక్ట్ చేసుకొని ఎడిట్ టెక్స్ట్ అనండి. ఇక్కడ జాహ్నవి ప్లేస్లో నేను ఎగ్జాంపుల్ రమ్య తీసుకున్నాను కాబట్టి రమ్య అంటున్నాను. రైట్ సైడ్ టాప్ కార్నర్లో టిక్ మార్క్ మీద ట్యాప్ చేసి బ్యాక్ వచ్చేసేయండి. నెక్స్ట్ బ్రైడ్ ఇమేజ్ మీద సెలెక్ట్ చేసి యాజ్ ఇట్ ఈజ్ పెయింట్ బకెట్ ఆప్షన్లోకి వెళ్ళండి. ఇక్కడ ఉన్న వైట్ కలర్ స్టార్ ఆప్షన్ మీద ట్యాప్ చేస్తే బ్రైడ్ ఫోటోని మీరు ఇక్కడ మీ గ్యాలరీలో నుంచి అడ్జస్ట్ మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్ ఆప్షన్ యూజ్ చేసి అడ్జస్ట్ అయితే చేసుకునేసేయండి. సో దీని తర్వాత వచ్చిన స్లైడ్స్ సుముహూర్తం డేట్ అండ్ టైం మెన్షన్ చేశాను. మీ సుముహూర్తం డేట్ ఏదైతే ఉందో ఇక్కడ కింద లేయర్స్లో 15th November 2024 కనిపిస్తుంది. లేయర్ని సెలెక్ట్ చేసి ఎడిట్ టెక్స్ట్ అనండి. సో ఎడిట్ టెక్స్ట్ అయిన తర్వాత ఇక్కడ 15 ప్లేస్లో 16 అంటున్నాను. సో నవంబర్ అలాగే ఫ్రైడే ప్లేస్లో సాటర్డే. సో ఈ విధంగా మీరు డేట్ అండ్ టైం అడ్జస్ట్ చేసుకోండి. నెక్స్ట్ 5:30 ప్లేస్లో సో ఎగ్జాంపుల్ 5:40 అంటున్నాను. మీరు కూడా ఈ విధంగా అడ్జస్ట్ అయితే చేసుకునేసేయండి. సో నెక్స్ట్ స్లైడ్లోకి వచ్చినట్టయితే వెన్యూ అని చెప్పేసి ఉంటుంది ఇక్కడ. సో నేను ఇక్కడ ఎగ్జాంపుల్ సిరి కన్వెన్షన్ హాల్ ఇచ్చాను, దీన్ని సెలెక్ట్ చేసుకొని ఎడిట్ టెక్స్ట్ అనండి. ఇక్కడ ఎగ్జాంపుల్ సిరి కన్వెన్షన్ హాల్లో నేను ఎగ్జాంపుల్ ఎంఎస్ఆర్ కన్వెన్షన్ హాల్ ఇచ్చాను. సో అడ్రస్ కూడా కింద అవుటర్ రింగ్ రోడ్ గుంటూరు అని ఉంటుంది. ఎడిట్ టెక్స్ట్లోకి వెళ్ళి మీరు ఎగ్జాంపుల్ ఇక్కడ అడ్రస్ని కూడా చేంజ్ చేసి పైన టిక్ మార్క్ మీద ట్యాప్ చేసి బ్యాక్ వచ్చేసేయండి. సో నెక్స్ట్ స్లైడ్లో రిసెప్షన్ అండ్ డిన్నర్ ఉంటుంది. కింద లేయర్స్లో 14th November సెలెక్ట్ చేసుకొని ఎడిట్ టెక్స్ట్ అనండి. ఎగ్జాంపుల్ 14 ప్లేస్లో 15 అనండి. సో ఇక్కడ థర్స్డే ప్లేస్లో నేను ఎగ్జాంపుల్ ఫ్రైడే అంటున్నాను. సో మీరు ఇక్కడ 7 PM ఉంది, 7:30 అంటున్నాను. మీరు ఈ విధంగా సింపుల్గా అయితే చేంజ్ చేసుకునేసేయచ్చు. సో నెక్స్ట్ స్లైడ్లో యువర్ ప్రెజెన్స్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ ఫర్ ఎగ్జాంపుల్ ఉంటుంది. ఇది మనం చేంజ్ అయిన అవసరం లేదు. నెక్స్ట్ ఇన్వైటెడ్ బై అని చెప్పేసి గ్రూమ్ పేరెంట్స్ నేమ్స్ యాడ్ చేసిన మీరు కింద లేయర్స్లో సో ఇక్కడ సర్ నేమ్స్ను కూడా మీరు ఇక్కడ పేరెంట్స్ నేమ్స్ కూడా చేంజ్ చేసుకునేసేయచ్చు. సో దీని తర్వాత వచ్చేసి సేవ్ ద డేట్ అని చెప్పేసి ఉంటుంది ఫైనల్గా. సో ఇక్కడ 15th November అని ఇచ్చాను. మీరు కింద లేయర్ని సెలెక్ట్ చేసుకొని ఎడిట్ టెక్స్ట్లోకి వెళ్ళి ఇక్కడ 16th అని యాడ్ చేసుకోండి. సో మీరు ఏదైతే డేట్ అండ్ మంత్ ఉంటుందో దాన్ని యాడ్ చేసుకొని పైన టిక్ మార్క్ మీద కనిపిస్తే బ్యాక్ వచ్చేసేయండి. సో విధంగా టోటల్గా అయితే మనకి ఎడిటింగ్ చేంజ్ అయిపోయింది. సో మనకు జస్ట్ సాంగ్ అనేది మీకు నచ్చకుంటే చేంజ్ చేసుకోవాలంటే స్టార్టింగ్కి వచ్చేసేయండి టోటల్గా 0 seconds దగ్గరికి. సో లాస్ట్లో మీకు ఇక్కడ ఒక సాంగ్ అయితే యాడ్ చేశాను. మీకు మ్యూజిక్ సింబల్ ఉంది కదా పర్పుల్ కలర్లో, దీన్ని సెలెక్ట్ చేసుకొని పైన డిలీట్ చేస్తే సో ఆ సాంగ్ డిలీట్ అయిపోతుంది. మీరు కొత్తగా మీకు నచ్చిన సాంగ్ యాడ్ చేసుకోవడం కోసం ప్లస్ ఐకాన్ మీద ట్యాప్ చేసి ఇక థర్డ్ ఆప్షన్ ఆడియోలోకి వెళ్ళి మీ ఫోన్లో ఉన్న వీడియో ఆడియో రావడం జరుగుతుంది. మీకు నచ్చిన సాంగ్ మీద ట్యాప్ చేసి ప్లస్ బటన్ మీద ట్యాప్ చేస్తే ఆడియో అనేది యాడ్ అయిపోతుంది. బట్ సాంగ్ ఎక్కువ లెంత్ ఉంటుంది కాబట్టి జస్ట్ మనకు 1 minute వరకే ఉండాలి కాబట్టి మీరు ఎక్కడైతే 1 minute ఉంటుందో 1 minute దగ్గరకు వచ్చేసి ఇక్కడ ఆడియో లేయర్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ రైట్ సైడ్ ట్రిమ్ చేస్తే ఆడియో అనేది 1 minute వరకు ట్రిమ్ అయిపోతుంది. సో దీన్ని సేవ్ చేసుకోవడం కోసం రైట్ సైడ్ టాప్ కార్నర్లో క్యారో ఉంటుంది, దీని మీద ట్యాప్ చేసి ఇక్కడ ఎక్స్పోర్ట్ అనేసి ఒక ఆప్షన్ ఉంటుంది. ఎక్స్పోర్ట్ మీద ట్యాప్ చేసిన వెంటనే మన పర్సెంటేజ్ అనేది 100 దాకా వచ్చిన తర్వాత కింద మీకు సేవ్ ఆప్షన్ కనిపిస్తుంది. జస్ట్ దాని మీద ఒకసారి క్లిక్ చేస్తే మన వీడియో అనేది గ్యాలరీలోకి సేవ్ అయిపోతుంది.